నీ మాటలలో జీవమున్నది, అవే నన్ను బ్రతికించును. నీ మాటలలో వెలుగున్నది, అవే నన్ను వెలిగించును. నీ మాటలలో శక్తియున్నది, అవే నన్ను బలపరచును. నీ మాటలలో ఆదరణ ఉన్నది. ప్రపంచము నలుమూలలకు విస్తరించినటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము పనివారుల కొరకు ప్రార్థన. ప్రార్థించండి. ప్రే ఫర్ ది వర్కర్స్. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల లూకా సువార్త 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందామండి. Gospel according to Saint Luke chapter 10 verses 1 and 2. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరుగా పంపెను. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది, కానీ పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానిని తన కోతకు పనివారిని పంప వేడుకొనిడి. After these things the Lord appointed 70 others also, and sent them 2 by 2 ahead of him into every city and place whither he himself would come. Therefore he said unto them, the harvest truly is great, but the laborers are few. Pray ye therefore the Lord of the harvest, that he would send forth laborers into his harvest. పనివారుల కొరకు ప్రార్థన అనేది దేవుడు తన యొక్క రాజ్య కార్యాన్ని ముందుకు తీసుకువెళ్ళే మరి పనివారిని లేవనెత్తి వారిని పంపి సన్నద్ధపరిచి నిలబెట్టేటటువంటి విశ్వాసంతో ఉద్దేశపూర్వకంగా అడగటము. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు కింగ్డమ్ బిల్డర్స్గా మరి ప్రతి ఒక్క పనిలో కూడా వారికి కొంత ట్రైనింగ్ అవసరం, కొంత తర్బీదు అవసరం, దాని గురించిన అవగాహన అవసరము, ఆత్మీయంగా బలపడటం అనేటటువంటిది అవసరం పిల్లారా. కాబట్టి ఆ రీతిగా వారికి మరి 72 మందిని అక్కడ రిక్రూట్ చేస్తున్నాడు యేసు ప్రభు వారు. వారికి మరొక మరి ఏ ప్రాంతాలకు మరి డిఎస్సి జరిగిందనుకోండి, టీచర్స్ని డిఫరెంట్ ప్లేసెస్కి అలాట్ చేస్తారు. ఆ రీతిగానే ఇక్కడ యేసు ప్రభు వారు 72 మందిని ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటుకని తనకంటే ముందుగా ఇద్దరిద్దరుగా పంపెను. యేసు ప్రభు యొక్క స్ట్రాటజీ ఆ రీతిగా ఉంటుంది. ప్రభు ఒక్కరిని కాదు, ఇద్దరిద్దరుగా వాళ్ళని పంపించటం. ఒకళ్ళు బలహీనలైన ఇంకొకళ్ళు మరి సహాయం చేసుకోవటానికి, ఇద్దరు కలిసి సహకరించుకోవటానికి, ఇద్దరు కలిసి ఆ పనిని మరి ప్రిపేర్ చేయటానికి యేసు ప్రభు రాకముందు పిల్లలు ఆయన యొక్క రాకడ కోసం మరి కొంతమందిని పంపిస్తున్నాడు డిఫరెంట్ ప్లేసెస్కు. అక్కడ వారికి ఉన్నటువంటి ప్రజలకు యేసు ప్రభుని గురించి అవగాహన చేయటం కోసం. ఈ రీతిగా ఇది చాలా అవసరం పిల్లలు. ఇటువంటి పద్ధతులు మరి మనం కూడా మరి వాడవలసి ఉంటున్నది. ఇది అవసరం యొక్క తీవ్రత, మరి పంట యజమాని యొక్క సార్వభౌమత్వాన్ని కూడా ఇక్కడ గుర్తించేటటువంటి విజ్ఞాపన పిల్లలు. ఇతరుల కొరకు ప్రార్థించటమే మరి అది విజ్ఞాపన. ఇతరుల కొరకు మరి అవసరతలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థించండి. పంట ఎంతో విస్తారంగా ఉంటున్నది. కోసేటటువంటి పని వారి కోసం, వాళ్ళ కోసం ఎంతో ప్రార్థన చేయవలసి ఉంటున్నది. యేసు దేవుడు మరి ఆయన యొక్క అథారిటీ తోటి పిల్లరా, సావరెనిటీ తోటి సార్వభౌమత్వాన్ని ఇక్కడ చెప్తుంది. యేసు ప్రభు వారు 72 మంది శిష్యులను పంపటానికి ముందు మరి ఆయన ఈ మాటలు చెప్పటం అనేటటువంటిది మనం ప్రభు వారి యొక్క మాటల్లో మనం చూస్తున్నాం. ఆయన జన సమూహముల యొక్క ఆధ్యాత్మిక అవసరాన్ని చూసి 2 వాస్తవాలను ప్రకటించాడు పిల్లలు. యేసు ప్రభు వారికి ఆయన సర్వ మరి ఆమ్నిపోటెంట్ గాడ్, ఆల్ నాలెడ్జబుల్. కాబట్టి ఆయనకు తెలుసు కూడా పిల్లలు అందరి యొక్క హృదయ అవసరతలు. ఇక్కడ మరి 2 వాస్తవాలు ప్రకటించాడు. ఒకటి ఏంటి అంటే పంట సమృద్ధిగా ఉంది.
పిల్లరా అది దీంట్లో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉండదు, లేకపోతే ఆ యొక్క ఐడిల్గా ఉండేటటువంటిది లేదు. ఎంతో ఉంటున్నది, కోత విస్తారంగా ఉంటున్నది. కానీ పనివారు తక్కువగా ఉన్నారు. మరి ఏంటి అండి? పనివారు తక్కువగా ఉంటున్నారు పిల్లరా. కోత విస్తారం కానీ పనివారు తక్కువగా ఉంటున్నారు. కాబట్టి ఆయన తక్షణ పరిష్కారం నియామక ప్రచారం లేదా వ్యూహ సమావేశం కాదు, అది ప్రార్థన. ఇమ్మీడియట్గా జరగవలసినటువంటిది ఇదేదో కమిటీ మీటింగ్ ఇది అది కాదు, కానీ అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన చెప్తున్నాడు పిల్లారా. పనివారు బయలుదేరటానికి ముందు మరి ఎన్ని పనివారుల కోసం ప్రార్థించండి. 72 మంది సరిపోరు పిల్లారా, ఇంకా ఎక్కువ మంది అవసరం, మీరు ప్రార్థన చేయండి అని చెప్పి వారికి తెలియజేస్తున్నాడు. ప్రార్థన జవాబు. ప్రార్థన వలనే పిల్లరా మనం గొప్ప కార్యాలు చూస్తాం. మన యొక్క పరిచర్యలో, మన యొక్క కుటుంబ అవసరాలలో, సమస్తంలో కూడా మరి ప్రార్థనతోటి ముందుకు వెళ్ళాలి. భార్య భర్తలు ఇద్దరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కుటుంబంలో ఆ సమాధానము, సన్నిధి, దేవుని యొక్క సన్నిధి, అక్కడ పిల్లరా దేవుని యొక్క కార్యాలు జరగటం అనేటటువంటిది మనం చూస్తాం పిల్లరా. నేను నా భార్య కూడా ప్రభుని తెలుసుకున్నప్పటి నుంచి కూడా మరి వివాహం అయినప్పటి నుంచి కూడా ఇద్దరం కలిసి దేవుని సన్నిధిలో మొరపెట్టడం, కుటుంబం కొరకు, సమాజం కొరకు, సంఘం కొరకు, ఇంకా పిల్లారా బంధుమిత్రుల కోసం, అందరి రక్షణల కోసం ఇది ఎంత అవసరం పిల్లారా. కాబట్టి 3 విషయాలు మనం ధ్యానం చేయవలసిన ఉంటున్నది. మొట్టమొదటిగా సమృద్ధిగా ఉన్న పంటను గ్రహించండి. సమృద్ధిగా ఉన్నటువంటి పంట, ద హార్వెస్ట్ ఈస్ ప్లెంటిఫుల్, నో దాట్ పిల్లారా, అండర్స్టాండ్ దట్. మరి యేసు ఒక దానితోటి ప్రారంభిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? పంట చాలా ఎక్కువగా ఉంది. మరి ఎంతో మంచి అవగాహనతో తెలుపుతున్నాడు ఈ ఉదయం. మరి మన చుట్టూ ఉన్న పొలాల వైపు మన కళ్ళు తెరుద్దాం పిల్లలు. మన చుట్టూ మనం ఉన్నటువంటి ప్రదేశం అదే మిషన్ ఫీల్డ్ పిల్లరా, అదే దేవుని యొక్క పొలము, దేవుని యొక్క రాజ్యము. ఆ ప్రాంతం మరి నిరీక్షణ కొరకు, సత్యంలోనికి రావటానికి కోసం ఆ ప్రజలు కూడా ఒక గురితోటి దీవించేలాగున మరి ప్రజలు ఎంత అవసరతలో ఉంటున్నారు. మరి ఇది చిన్నది కాదు, ఒక గొప్ప పంటను సరిగ్గా చూసుకోవటం కోసం ప్రార్థనలో తీవ్రతను రేకెత్తుతుంది. కాబట్టి పిల్లల కోత ఎంతో విస్తారంగా ఉంటున్నది. కాబట్టి పని వారి కోసం మనం ప్రార్థించవలసినటువంటి వారమే ఉంటున్నాం పిల్లరా. రెండవదిగా పంట యజమానుని వేడుకొనడి. మొట్టమొదటిది ఏంటండి? పంట ఎంతో విస్తారంగా ఉంటున్నది. రెండవదిగా ఏంటి అంటే పంట యజమానుని వేడుకొనడి. ఆ యొక్క సావరీన్ గాడ్ను, సుప్రీం గాడ్ను, సీక్రెట్ గాడ్ను, మరి శ్రేష్ఠుడు, సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవుణ్ణి అడుగుడి మీకు ఇస్తానంటున్నాడు పిల్లలు. ఆయనకు అసాధ్యమైనటువంటిది లేదు. కాబట్టి పిల్లల మొట్టమొదటిగా మీరు ఉన్నటువంటి ప్రదేశంలో అవసరతలను గుర్తించండి. ఎటువంటి పరిచర్యలు అవసరమై ఉంటున్నది. మరి మేము తెలుగుబాడులో ఉన్నప్పుడు దేవుడు నాకు యూత్ ఫెలోషిప్, అక్కడ యవనస్తులు ఎక్కువ ఉన్నారు కాబట్టి యూత్ ఫెలోషిప్, అవుట్ రీచ్, మరి లిటరేచర్ మినిస్ట్రీ, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మరి మినిస్ట్రీ పిల్లరా. మరి దాన్ని మరి ముందుకు తీసుకెళ్ళటానికి మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన. ఇక్కడ మరి ఆజ్ఞ స్పష్టంగా ఉంటుంది. ఏంటి అంటే పంట యజమానుని వేడుకొనండి. మనం పని వారిని తయారు చేద్దాం, మరి పొలం యజమానుని గురించి వారిని అడుగుదాం. కాబట్టి ప్రతి దానికి కూడా మరి మన యొక్క దేవుని అడగటం, మన యొక్క నీడ్స్ కొరకు కుటుంబంలో ఒక బైబిల్ స్టడీ ప్రార్థన చేసేటప్పుడు వి నీడ్ సమ్ మెటీరియల్స్, స్టడీ మెటీరియల్స్. కాబట్టి కామెంటరీస్, బైబిల్ స్టడీ పుస్తకాలు ఉంటున్నాయి. అటన్నిటి కొరకు కూడా ప్రియులారా మనం దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ప్రార్థన అనేటటువంటిది పని వారిని విడుదల చేయటం కోసం దేవుడు ఒక నిర్దిష్టమైనటువంటి ఏర్పరిచినటువంటి మార్గము. దాన్ని నిర్దిష్టంగా, నిలకడగా, విశ్వాసంతో చేయవలసినటువంటి వారం ఏంటున్నది. మరి అంత విశ్వాసంతో ప్రభుని వేడుకోవటం, మరి కంటిన్యూస్గా, నిలకడగా పిల్లారా. పర్సిస్టెన్సీ ఈజ్ వెరీ మచ్ ఇంటెంట్. ప్రార్థనలో పిల్లారా ఒక నిర్దిష్టం, ఒక గురితోటి పిల్లారా మనం స్పెసిఫిక్గా అడగటం అనేటటువంటిది, విశ్వాసంతో అడగటం అనేటటువంటిది ప్రార్థనలో చాలా అవసరమే. నో యువర్ నీడ్స్, నో యువర్ పీపుల్, నో యువర్ ప్లేస్. ఆ ప్రాంతం గురించి అవసరతలు ఏంటి అన్నటువంటి తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి మొట్టమొదటిది ఆ యొక్క ప్రాంతము దాని కొరకు పరిస్థితిని తెలుసుకోవటము.
కోత ఎంతో విస్తారంగా ఉన్నది, ఎంత అవసరం ఉంటుందో దాని యొక్క అవగాహన. రెండవది ప్రార్థించటం అనేటటువంటిది దేవునికి. మూడవదిగా ఏంటి అంటే పంపబడిన పని వారితో భాగస్వామ్యం కండి. ప్రతి ప్రదేశంలో కూడా పిల్లలు అనేక మినిస్ట్రీస్ జరుగుతున్నాయి. ఇంటింటా సువార్త, బ్లెస్సింగ్ యూత్ మిషన్, అనేక మిషనరీస్ ద్వారా పిల్లల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పనివారు ఎవరు? ప్రజలు పంపబడిన తర్వాత ప్రార్థన ఆగదు. ప్రార్థన అనేటటువంటి ఇట్స్ ఎ కంటిన్యూస్ థింగ్. మనం ఎంతో ప్రార్థించాలి. ఇప్పటికే పొలంలో ఉన్న వారి కోసం మరి పాస్టర్లు అవ్వచ్చు, మిషనరీస్ అవ్వచ్చు, కొంతమంది ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి వారు, తల్లిదండ్రులు, సారణ మరి ఉద్యోగాల్లో చేసేటటువంటి వారు, సెక్యులర్ జాబ్స్లో ఉన్నటువంటి వారు, అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని మరి వారి కొరకు విజ్ఞాపన చేయటం అనేటటువంటిది ఎంతో అవసరం పిల్లారా. మరి మీ ప్రార్థనలు వారిని బలపరుస్తాయి పిల్లారా. ఆ ప్రార్థన పిల్లారా మరి ఎంతగా వారిని రక్షిస్తాయి, వారిని ఫలభరితమైనటువంటి జీవితంలో నడిపిస్తాయి. ఈనాడు అనేక ప్రాంతాల్లో, మన యొక్క ఇండియాలోనే పిల్లలు అనేక ప్రాంతాల్లో, ఒరిస్సా, మరి బీహార్, మధ్యప్రదేశ్, మరి పంజాబ్ అటువంటి ప్రాంతాల్లో ఎంతో సేవ చేస్తున్నటువంటి వారు నాకు తెలుసు పిల్లారా. మరి మనం ఎంతో క్లిష్ట పరిస్థితులు, నీడి ఏరియాస్లో ఉన్నటువంటి వారి కొరకు మనం ప్రార్థించవలసినటువంటి వారం ఉంటున్నాం. కాబట్టి ప్రతిదినం కూడా కొంతమంది సేవకులను ఐడెంటిఫై చేసి కొంతమందిని అడాప్ట్ చేసుకోవటం, వారి కొరకు ప్రార్థించటము, వారికి తగినటువంటి రీతిలో వారిని సహాయం చేయటం, సహకరించడం అనేటటువంటిది మనకు అవసరం. మన యొక్క చర్చి ద్వారా, మన యొక్క సమాజం ద్వారా, మన యొక్క ఆర్గనైజేషన్స్ ద్వారా ఈ రీతిగా పిల్లల మనము దేవుని అడుగుదాము. మరి మనల్ని మనం సమర్పించుకుందాం ఈ యొక్క పని కొరకు. ప్రభువా, ఈ పంటలో ఏ రీతిగా గో ఆర్ సెండ్ ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ అని అంటుంది. మీరన్నా వెళ్ళండి, లేకపోతే వెళ్ళే వాళ్ళను పంపించండి. కాబట్టి పిల్లల మనం ఆ రీతిగా పిల్లల మరి ఏ రీతిగా ఈ యొక్క మిషన్లో, దేవుని యొక్క పనిలో, పరిచర్యలో మరి ఏ రీతిగా మనము పని చేయగలం పిల్లల. ఒక పేరు లేదా కొన్ని పిల్లల నోట్ చేసుకొని మరి వాళ్ళ కొరకు ప్రతిదినం కూడా ప్రార్థించడం, వారి గురించి తెలుసుకోవటం, వారి యొక్క అవసరతలు ఏంటి అవి మరి మన ద్వారా, మన యొక్క స్నేహితులు, బంధుమిత్రుల ద్వారా సహాయం చేయటం. పంట ఇప్పటికే సమృద్ధిగా ఉంది కాబట్టి పనివారు తక్కువ మందిగా ఉంటున్నారు. ప్రతి ప్రదేశంలో, ప్రతి ఆర్గనైజేషన్లో ఎంతో అవసరత ఉంటున్నది పిల్లరా. కాబట్టి మనం చేయవలసింది అల్లా పంట యజమాని, హీ ఈజ్ ద బాస్, హీ ఈజ్ ద మాస్టర్, ఈజ్ ద రూలర్. ఆ యొక్క ఫలం యజమాని కొరకు ప్రియులారా, హీ ఈజ్ ద హోల్ అండ్ సోల్ ప్రియులారా. ఆయన కొరకు ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఈరోజు ప్రారంభంలో మన యొక్క పని స్టార్ట్ చేసే ముందు పిల్లల దేవుని అడుగుదాం. దేవుని యొక్క నడిపింపు ప్రకారం, దేవుని యొక్క వాక్యం ప్రకారము మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి నడిపింపు ప్రకారం సమాధానంతో ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాము. అక్కడ మనం వెళ్ళేటువంటి ప్రదేశంలో పంపినటువంటి ప్రజలతో మరి అక్కడ భయంకరంగా దేవుని యొక్క గొప్ప కార్యాలు జరగటం మనము చూడగలం పిల్లల. దేవుడి వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామానికి వందనాలు. నేటి ధ్యానాంశం కొరకు వందనాలు ప్రభువా. పంట కోత ఎంతో విస్తారంగా ఉంటున్నది, పని వారి కొరకు ప్రార్థించమంటున్నారు తండ్రి. మీరు ప్రభువా సహాయం చేయండి నాయన. గొప్ప నాయన, యోగ్యులం తండ్రి, బలహీనలం ప్రభు, ఎందుకు పనికిరాని మమ్మల్ని మీ యొక్క పనిముట్లుగా, పనివారంగా, జత పనివారంగా గొప్ప దేవా తండ్రి ఎంతో విస్తారంగా ఉంటున్నది. మీ యొక్క పనిలో నన్ను మమ్మల్ని వాడుకోనండి. ఎక్కువగా ప్రార్థించడానికి సహాయం చేయండి. ఒక గురి గమ్యంతో మరి తండ్రి ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. మీ కొరకు బలమైనటువంటి సాక్షులుగా ఉండటానికి సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. ఓ గొప్ప దేవా తండ్రి, 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 అయ్యో సహాయం చేయండి. ఎంతమంది అస్వస్థ గురై ఉంటున్నారు, యేసు నామంలో వారికి స్వస్థత ఇచ్చేయండి. ప్రేమగల నాయన, నమ్మకమైనటువంటి దేవుడు, కరుణగల దేవుడు, కృపగల దేవుడు ప్రభు. ఓ తండ్రి, మీరే ప్రభు సహాయం చేయండి నాయన. వి గివ్ యూ గ్లోరీ, వి గివ్ యూ ప్రైజ్ అండ్ వి గివ్ యూ ఆనర్ ఫాదర్. కరుణగల నాయన తండ్రి, తండ్రి మీకే మొరపెట్టుచున్నాం ప్రభు. ఇదేనా దేవులతో నింపి పంపమని తండ్రి, తండ్రి మీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నాన్న మీకు అందరికీ కూడా వందనాలండి. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ రోజు దేవుని వాక్య ధ్యానంలో మాతో కలిసి పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని వాక్యము మీ జీవితానికి వెలుగుగాను, బలముగాను,
నిరీక్షణగాను ఉండునుగాక. ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకొని వారికి కూడా ఆశీర్వాదముగా ఉండండి. మరొక ప్రోత్సాహకరమైన దైనందిన సంక్షిప్త సందేశంతో రేపు మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.